రీసెంట్ గా కర్ణాటకలోని బెంగళూరులో ఆర్సీబీ సక్సెస్ ఈవెంట్ లో తొక్కిస్లాట్ జరిగి మనుషులు చనిపోయిన విషయం మనందరూ తెలిసిందే. భారతదేశంలో చాలా చోట్ల ఇట్లాంటి స్టాంపీడ్స్ పెరిగిపోయాయి, ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. రీసెంట్ గా కూడా మనం చూస్తే గనక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో స్టాంపీడ్ జరిగి 18 మంది చనిపోయారు. మహాకుంభ్ మేళాలో స్టాంపీడ్ జరిగి 30 మంది చనిపోయారు. 6 నెలల క్రితం తిరుపతిలో స్టాంపీడ్ జరిగి 6 చనిపోయారు. అంతెందుకు హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా స్టాంపీడ్ జరిగి ఒక అమ్మాయి చనిపోయింది. ఇలా గమనిస్తూ పోతే భారతదేశంలో చాలా సార్లు స్టాంపీడ్స్ జరుగుతున్నాయి. దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్సే, అవాయిడబుల్ డిజాస్టర్సే. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఆర్సీబీ ఉదంతం అనేది చాలా పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విక్టరీ పెరేడ్ జరగబోతుందని చెప్పి ప్లేయర్స్ అందరూ అక్కడికి వస్తున్నారని చెప్పి కూడా ముందే తెలిసినా సరే ఆపలేకపోయారు జనాల మరణాలను అనమాట. సో దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కొత్తగా 4 బిల్స్ తీసుకొస్తుంది అనమాట. రకరకాల అంశాలు, ఈ 4 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మొదటి అంశం కర్ణాటక క్రౌడ్ కంట్రోల్, మేనేజింగ్ క్రౌడ్ ఎట్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్ ఆఫ్ మాస్ గ్యాదరింగ్ బిల్ 2025. ఇది ఒక అద్భుతమైన బిల్ అని చెప్పొచ్చు. ఇలాంటి బిల్ అన్ని రాష్ట్రాల్లో రావాలన్నమాట. ఏదైతే క్రౌడ్ గ్యాదరింగ్, ఎక్కువ మంది జనాలు వచ్చే ఈవెంట్స్ ఉన్నాయో వాటిని ఎలా ప్లాన్ చేస్తున్నారు, దానికి సంబంధించి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, ఎంతమంది వస్తున్నారు, ఎక్కువ మంది వస్తే పరిస్థితి ఏంటి, ఆ ప్లేస్ వాళ్ళని అకామిడేట్ చేయగలదా, ప్రాపర్ బ్యారికేడ్స్ ఉన్నాయా, ప్రాపర్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా, ఇవన్నీ చూస్తారనమాట.